సార్ అంతే ఇక్కడ ఒకసారి చూడండి సార్. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 15వ విడతలో భాగంగా దాదాపు 6,50,000 రూపాయలు CMRF చెక్కులు రావడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,50,00,000 రూపాయలు ఈరోజు CMRF కేవలం 14 నెలల కాలంలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు CMRF కింద. ఇదే కాదు, మా ముఖ్యమంత్రి వర్యులు తొలి 5 సంతకాల్లో ముఖ్యంగా అన్న క్యాంటీన్లో చేయడం అయితేంది, అలాగే టీచర్స్ ఉద్యోగాలు దాదాపు 16,347 ఉద్యోగాలు DSC కింద చేయడం జరిగింది. అలాగే పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్స్ పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ముఖ్యంగా పూర్తిగా బెడ్ రెస్టులకి దాదాపు 15,000 రూపాయలు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా గతంలో మీరు చూశారు, ఎక్కడ చూసినా కానీ గుంతల రోడ్లు ఉండేటివి. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ సంవత్సరం కాలంలోనే ఎక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో గుంతలు కానీ పూడ్చడం జరిగింది. ఇవే కాకుండా సుపరిపాలనలో తొలి అడుగుల్లో భాగంగా మేము ఏవైతే గత సంవత్సరంలో ఏవైతే పనులు చేశామో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏవైతే చేసామో అని చెప్పడం, దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 1,00,000 ఇండ్లకు పైగా మేము వెళ్ళి వివరించడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా బీసీ సంక్షేమానికి అయితే దాదాపు బీసీ సంక్షేమానికి ఈసారి బడ్జెట్లో దాదాపు 47,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా తల్లికి వందనం కింద దాదాపు 60,27,000 మందికి 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా యువతకి ఉద్యోగాలు దాదాపు 9,50,000 కోట్ల పెట్టుబడులు సంవత్సర కాలంలో తీసుకొచ్చి 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఈరోజు సంవత్సరం కాలంలోనే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 30 ఏళ్ల నుంచి ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో ఆ డంపింగ్ యార్డ్ సమస్యని తీర్చాము. ముఖ్యంగా ఈరోజు అది డంపింగ్ మొత్తం క్లీన్ అవుతూ ఉంది. త్వరలోనే ఆ డంపింగ్ యార్డ్ని కానీ షిఫ్ట్ చేసేసి అక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు 2,50,00,000 రూపాయలు ఈరోజు మా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్బన్కి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.